సారీ సార్. నిజంగా నాకు అబార్షన్ కాలేదు సార్. అసలు నాకు తెలీదు సార్. నన్ను నమ్మండి సార్. మీకు తెలియకుండా నేను ఏదైనా ఎందుకు చేస్తాను సార్ అని రామలక్ష్మి ఎంత చెప్పినా కూడా శౌర్య రామలక్ష్మి మాటలు అస్సలు వినడు. చూడు రామా, నీపై నాకు నమ్మకం పోయింది. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నేను నిన్ను ప్రేమించాను కదా! అందుకే నన్ను గుడ్డివాడిని చేసి నువ్వు నాతో ఇలా ఆడుకుంటున్నావు. అసలు నీ ముఖం చూడాలంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది అని రామలక్ష్మిని చీకొట్టి శౌర్య వెళ్ళిపోవటంతో రామలక్ష్మి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఆద్య, చూడు చారు, నువ్వు మా శోభనాన్ని చెడగొట్టటానికే ఇలా మాల వేసుకువచ్చావు, దీక్ష చేస్తున్నావని నాకు అర్థమైపోయింది. చూడు నీ పని చెప్తా, నీకు ఎలా చుక్కలు చూపిస్తానో చూడు అని ఆద్య అనుకుంటూ ఉంటుంది. తర్వాత చారు చాప వేసుకొని మంచి నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే ఆద్య కొరడా తీసుకొని మెల్లగా చారు గదిలోకి వస్తుంది. నిద్రపోతున్న చారు భుజంపై కొరడాతో జులిపించటంతో నిద్రపోతున్న చారు గట్టిగా కేకలు పెడుతూ లేచి నిల్చుంటుంది. ఆ కేకలకి పార్వతి, అలివేలు, పద్మ ముగ్గురు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఏం జరిగింది చారు, ఎందుకు అలా కేకలు పెడుతున్నావు అని పద్మ నిలదీస్తూ ఉంటుంది. నన్ను ఎవరో గట్టిగా కొట్టినట్లు అనిపించింది అని చారు చెప్తుంది. నేనే నిన్ను కొట్టానని నీకు తెలిసినా కూడా నీకు కళ్ళు లేవు కాబట్టి ఇప్పుడు నా పేరు నువ్వు బయట పెట్టలేవే, అందుకే కదా నేను నిన్ను కొరడాతో మరీ కొట్టాను అని ఆద్య మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇదిగో ఈ ఆద్యనే ఇక్కడుంది, ఖచ్చితంగా ఆద్య కొట్టింటుంది అని పార్వతి అంటే, ఎందుకు ఆద్య, చారుని ఎందుకు కొట్టావు అని పద్మ నిలదీస్తూ ఉంటుంది. అంటే చారు మాల వేసింది కదా, మాల వేసినప్పుడు వేకువజామునే లేయాలి కదా అని ఆద్య అంటుంది. అవును లేయాలి, అయితే ఏంటి అని పద్మ, పార్వతి అంటారు. వేకువజామునే లేచి చన్నీళ్ళ స్నానం చేసి పూజ చేసుకోవాలి కదా, అందుకే నేను చారుని తట్టి లేపాను అని ఆద్య చెప్తోంది. రా చారు రా, నువ్వు చన్నీళ్ళ స్నానం చేయాలి కదా, నేను దగ్గరుండి నీకు చేయిస్తాను కదా అని ఆద్య చారుని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇదిగో నేను ఇక్కడే నిలబడి ఉంటాను, ఇప్పుడు నువ్వు చన్నీళ్ళ స్నానం చేయి అని ఆద్య బలవంతం చేయటంతో చారు చేసేదేమీ లేక చన్నీళ్ళు తలపై పోసుకుంటూ వణికిపోతూ ఉంటుంది. ఆద్య చూసి నవ్వుకుంటూ ఉంటుంది. వణికిపో చారు వణికిపో, అప్పుడే ఏముంది, ముందు ముందు నీకు ఇంకా చుక్కలు చూపిస్తాను కదా అని ఆద్య నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది.